జగన్ సంక్షేమ పథకాలు మీరు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది, బాగానే జరుగుతుంది. మాకేం ఇది చేయలే, మాకు ఇల్లు కూడా వచ్చింది, ఇల్లు కూడా మాకు పట్టా ఇచ్చారు. అన్ని ఖలీల్ బాయ్ తరపు నుంచి మాకు పట్టా వచ్చింది, రిజిస్టర్ కూడా చేశారు, మాకు తాళాలు కూడా ఇచ్చేశారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని ఎంత మెజారిటీతో గెలిపిద్దామని అనుకుంటున్నారు? ఫస్ట్ టైం కదా పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఎలా లక్ష ఓట్లతో గెలుస్తాడు. ఓకే, విజయసాయి రెడ్డి గారికి మీరు ఓటు వేయాలని అనుకుంటున్నారా? వేయాలా? ఎందుకు? ఎందుకంటే మాకు పథకాలు అన్నీ కావాలా, మనకు జరిగేది కావాలా, మనకు పనులు అయ్యేది మనిషికి వేయాలా. ఇప్పుడు సీఎం జగన్ కి సన్నిహితుడు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన సరైన అభ్యర్థి అని మీకు అభియోగిస్తారా? ఎవరు? విజయసాయి రెడ్డి గారు జగన్ కి సన్నిహితులు కదా, ఆయనకు భావిస్తున్నారా, అభ్యర్థిగానే భావిస్తున్నారా అని అడుగుతున్నాను. అభ్యర్థిగానే భావిస్తున్నాం. ఓకే, ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గెలిస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, మాకు పనులు అవుతాయి, మాకు ఏదైనా వచ్చేది కూడా మాకు పనులు అవుతాయి. టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చే హామీలు అని భావిస్తున్నారు. అవన్నీ డూప్ మాటలు, అవన్నీ జరిగేది కాదు. అవి డబ్బుతో 600 500 ఇచ్చి మనుషులు తెచ్చుకుని అది చేస్తున్నా, అది డూప్ మాటలు, అది జరిగేది కాదు. అది